శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి కన్యా రాశి వారికి ఈ నెలలో వచ్చినటువంటి గ్రహాల పరిస్థితి పరిశీలిస్తే శుక్రుడు అష్టమ స్థాన సంచారం. కన్యా రాశి వారికి శుక్రుడు చాలా ఉపయోగపడే గ్రహం. అటు ధనాధిపతిగా, అటు భాగ్యాధిపతిగా, అటు ఐశ్వర్యాన్ని సంపదని ఇచ్చే ఏకైక గ్రహం శుక్రగ్రహం. అటువంటి శుక్రుడు అష్టమ స్థానంలోకి రావడం వల్ల ఈ జాతకుడికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. అలాగే స్త్రీల ద్వారా లాభం కలిగే అవకాశం ఉంటుంది. మీ కుటుంబంలో ఒకరికి, ముఖ్యంగా ఒక స్త్రీకి, అంటే శుక్రుడు మీ యొక్క భార్యని లేదా మీ పెద్ద కుమార్తెని రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మీ భార్యకు కానీ మీ కుమార్తెకు కానీ సడన్గా ఏదైనా ఉద్యోగం రావడం వల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితికి చాలా వరకు అది సంతోషకరంగా ఉంటుంది. అలాగే మీ యొక్క ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. అలాగే ఈ గ్రహస్థితి కొంతమంది వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా, వారికి ఈ సమయంలో వివాహం నిశ్చయం అవడం కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఏంటంటే మనకి ఈ జూన్ నెల ఫస్ట్ వీక్ వరకు, అంటే 8-10 తారీఖుల దాకానే ఈ మంచి రోజులు ఉండడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఇంచుమించుగా జూన్ 10 నుంచి గురుమౌర్య ప్రభావం వల్ల ముఖ్యమైనటువంటి వివాహం అంటే కుదుర్చుకోవడంలో కానీ, తాంబూలాలు తీసుకోవడంలో కానీ మొదటి వారంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మూడంలో తీసుకోవడం అది మంచిది కాబట్టి కొంతగా అటువంటి ప్రయత్నాలు ఏమైనా ఫలిస్తే మొదటి వారంలోనే మీరు వివాహానికి ఒక నిర్ణయం తీసుకోవడం, ఈ తాంబూలాలు లాంటివి మార్చుకుంటే చాలా శుభంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఎందుకంటే ఈ కన్యా రాశి వారికి వివాహ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే మొన్నటి వరకు 18 నెలలుగా సప్తమ స్థానంలో రాహుగ్రహం, అది వివాహ సంబంధాలు దగ్గరగా రావడం, మిస్ అవ్వడం జరుగుతూ ఉంది. పోనీ అదేదో అయిందంటే ఇప్పుడు శని భగవానుడు సప్తమ స్థానంలో ఉండి ఏదో రకంగా వివాహాన్ని వాయిదా వేయడం జరుగుతూ ఉంది. అయితే సప్తమంలో శని ఇప్పుడు కూడా వివాహం ఆలస్యం చేస్తాడు తప్ప, వివాహం అయిన తర్వాత వారి వివాహ జీవితం చాలా వరకు చాలా ఫెవికాల్ బంధంలాగా గట్టిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా వివాహానికి ఇది సరైనటువంటి సమయం. ఇది మీకు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇటువంటి మంచి రోజులు రాకపోవచ్చు. అంటే శుక్రుడు మళ్ళీ ముందుకెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఈ రాహు శని మిమ్మల్ని వివాహ ప్రయత్నాలు జరగకుండా చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు మనకి ఈ జూన్ 6వ తారీఖు వరకు కూడా కుజుడు లాభస్థానం అందు ఉంటాడు. అంటే ఒక అమ్మాయి జాతకంలో కుజుడు వివాహానికి ప్రధాన బాధ్యత వహిస్తూ ఉంటాడు. అందువల్ల అమ్మాయిలకి వివాహం అన్నది ఈ జూన్ 6వ లోపల నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అబ్బాయిలకి శుక్రుడు బలం ఉండాలి కాబట్టి మరి శుక్రుడు అష్టమంలోకి రావడం వల్ల ఏదైనా వివాహ విషయంలో తొందరపడడం మంచిది. ఇక ముఖ్యంగా దశమ స్థానంలో గురుగ్రహ సంచారం జాతకులకి చాలా వరకు ఉద్యోగంలో ఒక విధమైనటువంటి అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి బుధులు విద్యాపరమైనటువంటి అవకాశాలు ఇస్తూ ఉంటే ఈ జూన్ 14 తర్వాత రవి కూడా దశమ స్థానంలోకి వచ్చి దిగ్బలుడు అయి ఉంటాడు. మరి ఈ కారణం వల్ల మీరు ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే మీ యొక్క ప్రయత్నం ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క పిల్లల యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళకి ఏదో మంచి కాలేజీలో సీట్ రావడం కానీ, వారి ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వ్యక్తిగతంగా మీరు ఏదన్నా ఉద్యోగరీత్యా దూర ప్రాంతం వెళ్ళాలనుకున్నా, వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వేరే ప్రాంతంలో మీ యొక్క వ్యాపార విస్తరణ చేయాలన్నా ఇది చాలా వరకు మీకు అనుకూలించే సమయం. సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మాత్రం కొంతవరకు ఏంటంటే ధనాధిపతి అష్టమ స్థితి ఉండడం వల్ల ఏదైనా బ్యాంక్ లోన్ కానీ, ఏదైనా చిట్ ఫండ్ ద్వారా కానీ, ఇన్సూరెన్స్ కానీ మీకు ఒకేసారి లంసమ్ అమౌంట్ రావడం వల్ల ఈ విధంగా మీరు కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. అలాగే ముఖ్యంగా చతుర్థ స్థానంపై ఉన్నటువంటి శని గురుల సంయుక్త దృష్టి మీరు ఏదైనా కొత్త గృహం కొనుక్కో ప్రయత్నం చేస్తున్నా, వాహనం కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నా ఈ సమయంలో అది చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఒక ప్రయత్నం మొదలెట్టేటప్పుడు చిన్నగా మొదలెడితే అది నెమ్మదిగా ఒక 6 నెలలకు సంవత్సరం కన్నా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. చాలా వరకు
ఈ కన్యా రాశిలో మిడిల్ క్లాసు తక్కువ ఆదాయ వర్గాలు ఉంటారు కాబట్టి వారికి చాలా విషయాల్లో సొంత గృహం అన్నది కళ నెరవేరడం అనేది చాలా కష్టంగా కనబడుతూ ఉంటుంది. అటువంటి వారికి ఈ సమయంలో మీరు చిన్నగా అయినా ఇంటి కొరకు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంచుమించుగా రాబోయే 6-7 నెలల్లోనే సొంత గృహం ఏర్పడడానికి అవకాశం ఉన్నది. స్వస్తి. జూన్ నెల 10వ తారీఖు నుంచి ఏర్పడినటువంటి గురు మౌఢ్యమి, ఇది సాధారణంగా శుభకార్యాలు వాయిదా పట్టడం, ఆ టైంలో శుభకార్యాలు చేయలేదు పక్కన పెడితే, ధనకారకుడైనటువంటి గురువు రవితో కంబస్ట్ అవ్వడం వల్ల చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి టైట్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా శుభకార్యాలు లేనప్పుడు మనీ రొటేషన్ ఆగిపోతూ ఉంటుంది. వ్యాపారాలు చాలా వరకు సన్నగిల్లడం వల్ల ప్రతి వారికి ఆర్థిక పరమైన ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పటిదాకా? జూలై 8వ తారీఖు వరకు. అందువల్ల ఏంటంటే ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా, వ్యక్తిగతంగా మీ యొక్క ఖర్చులు అదుపులో ఉండి మీకు ధనయోగం రావాలన్నా ఈ సమయంలో మనం కంపల్సరిగా గురుగ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. గురుగ్రహ పరిహారం చేసుకోవాలంటే అనేక మార్గాలు ఉంటాయి. అందులో దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, వీళ్ళని ఆరాధించడం అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. దానికన్నా గురువుకి అనుకూలమైనటువంటి దినుసులు అంటే మామూలుగా ఈ శనగలు, ఈ కొమ్ము శనగలు నానబెట్టి మరి గురువారం రోజు ఏదైనా దేవాలయంలో, అంటే ఇది వారి శక్తి అనుసారం 3 సంఖ్య వచ్చేలాగా ఉండవలసి ఉంటుంది. అంటే 3 పిడికెళ్ళు, 3 కేజీలు, లేదంటే 3 పావు కేజీలు ఈ విధంగా తయారు చేసి ఈ భక్తులకి పంచిపెట్టడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. దాని తర్వాత ముఖ్యంగా గోసేవ చేయవలసి ఉంటుంది. గురువారం రోజు నానబెట్టినటువంటి ఈ శనగలు స్వయంగా జాతకుడు మరి ఆ గోవికి, ఇంటి కుటుంబ సభ్యులైనా పర్లేదు, గోవికి ఆహారంగా పెట్టడం, అది తినే సమయంలో గోవికి 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం. లేదంటే ఇప్పుడు ఈ అరటిపళ్ళు, అంటే మామూలుగా దేశవాళీ అరటిపళ్ళు, పసుపు రంగులో ఉన్నటువంటి అరటిపళ్ళు ఈ గోవుకి పెట్టడం వల్ల కూడా గోవు యొక్క సంతృప్తి ఎంత మీకు అనుకూలంగా ఉంటే అంత అనుకూలంగా వస్తుంది. అలాగే ఇదే సమయంలో మీరు శివాలయంలో శివునికి గోవు యొక్క, అంటే ఆవు పాలతో కానీ, ఆవు పెరుగుతో కానీ, పంచామృతాల్లో కానీ, అలాగే ఆవు నెయ్యితో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల మనకి చాలా వరకు ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ పంచదార శుభ్రంగా పౌడర్గా చేసి ఒక 3 కేజీలు పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు బయటపడతాయి. చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు. తేనెతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి రాజయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆవు మజ్జిగ కానీ, ఆవు పెరుగుతో కానీ అభిషేకం చేయడం వల్ల చాలా వరకు మనకి ఇటువంటి సమస్యల నుంచి అంటే ఏదైనా ఆర్థిక సమస్య తొలగాలన్నా, ఆరోగ్యం బాగోవాలన్నా శివుణ్ణి మీరు ఎంత గట్టిగా ఆరాధిస్తే అంత ఐశ్వర్యం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కంపల్సరిగా రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, అంటే ఒకదానికి లింకప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ లింక్ తప్పకుండా ఉంటేనే మనకు ఆ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఏదో శివుడికి అభిషేకం చేయనంత మాత్రం ఆ ఫలితం రాదు, సూర్య నమస్కారం చేసినంత మాత్రం నీ ఫలితం రాదు. ఇవన్నీ కలిపి ఒక నిష్ఠతో నియమకంగా కొన్ని పద్ధతిగా చేసుకోవడం వల్ల కంపల్సరిగా ఎవరికైనా ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు నిత్యం మీ యొక్క పర్సులో ధనం ఉండాలంటే మారేడు దళం ఉంటుంది. అది శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ మారేడు దళం ఒకటి తీసుకొని మీ యొక్క పర్సులో పెట్టుకోండి. ఎంత తీసినా తరగని ధనం మీ దగ్గర నిలవ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే వ్యాపార సంస్థల్లో నిరంతరం మనీ రొటేషన్ అవ్వాలంటే మీ యొక్క క్యాష్ బాక్స్లో ఒక 11 గోమతి చక్రాలు కానీ, 11 లక్ష్మీ కవ్వలు కానీ విధి విధానంగా అభిషేకం చేసిన తర్వాత ఒక కవర్లో మీ మనీ బాక్స్లో వేయడం వల్ల నిరంతరం తరగని ధనం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఏదైనా మనీ కొరకు ఈ రెమెడీ చేసినప్పుడు మనం కూడా చాలా నియమంగా ఉంటూ ఏదో విధంగా అన్యాయానికి, అక్రమానికి వెళ్లకుండా నిజాయితీగా ఉన్నప్పుడు కంపల్సరిగా
లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వస్తి.